దిల్ రాజు ప్రొడక్షన్లో నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా తమ్ముడు కమర్షియల్గా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం 5 రోజుల్లోనే అన్ని ఏరియాల నుంచి షేర్ రావడం ఆగిపోయింది. నితిన్ కెరీర్లో ఎన్నో డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి, కానీ ఈ రేంజ్ డిజాస్టర్ మాత్రం గతంలో ఎప్పుడూ లేదు. కుబేరా, కన్నప్ప చిత్రాలతో కాస్త ఊపిరి పీల్చుకున్న బాక్స్ ఆఫీస్ ని మరోసారి చావుదెబ్బ కొట్టింది తమ్ముడు సినిమా. పాపం నితిన్ ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు. దిల్ రాజు ఈ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ముందుగా ఈ కథ నేచురల్ స్టార్ నాని వద్దకు వెళ్ళింది, కానీ ఆయన ఈ కథ నచ్చక రిజెక్ట్ చేశాడు. తనకు ఎంసీఏ లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ని ఎందుకు రిజెక్ట్ చేశాడనే అనుమానం అప్పట్లోనే ఆడియన్స్కి వచ్చింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత టీం ఏదో కొత్త ప్రయత్నం చేసినట్టుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందేమో అని అనుకున్నారు, కానీ బెడిసి కొట్టేసింది. ఈ సినిమా నితిన్ కెరీర్ పై మామూలు ప్రభావం చూపించట్లేదు. అసలే వరుసగా 5 ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నితిన్ కి 6వ ఫ్లాప్ రూపంలో ఈ తమ్ముడు వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే నితిన్ తో దిల్ రాజు ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. బలగం చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది కూడా నాని రిజెక్ట్ చేసిన కథనే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని చేద్దామా వద్దా అనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. తమ్ముడు చిత్రం ఫ్లాప్ తర్వాత ఆయన ఎల్లమ్మ స్క్రిప్ట్ ని పోస్ట్ మార్టం చేయడం మొదలుపెట్టాడట. ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతాము అనే నమ్మకంతో దిగిన తమ్ముడునే ఇలా అయిందంటే ఎల్లమ్మ లాంటి రిస్కీ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనే దానిపై కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. పైగా ఈ సినిమాని నితిన్తో చేయాలా వద్దా? నితిన్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. పైగా ఇది నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న సినిమా. నితిన్ ఆ రేంజ్లో నటించగలుగుతాడా లేదా అనే డైలమాలో పడ్డాడట దిల్ రాజు. అందుకే ఈ ప్రాజెక్ట్ని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టాలని చూస్తున్నాడు. కష్టాల్లో ఉన్న హీరోని మరింత కష్టాల్లోకి నెట్టి ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా పడితే దిల్ రాజు దాన్ని ముందుకు సాగనివ్వకుండా హీరో కెరీర్తో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ నితిన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు.